శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి సాయంత్రం 5:51 వరకు. తదుపరి పూర్ణిమ. స్వాతి నక్షత్రం ఉదయం 7:15 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం. వరియాన్ యోగం మధ్యాహ్నం 12:24 వరకు. తదుపరి పరిఘ యోగం. వణిజకరణం సాయంత్రం 5:51 వరకు. తదుపరి విష్ఠికరణం. వర్జ్యం మధ్యాహ్నం 1:13 నుండి 2:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:28 నుండి 1:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈనాటి విశేషం సూర్యోదయ సమయంలో చతుర్దశి ఘడియలు స్వాతి నక్షత్రం ఉండటం వల్ల నృసింహ జయంతి ఈనాడు. సత్యం విధాతం నిజభృత్య భాషితం అని సత్వగుణం కలిగినటువంటి 5 ఏళ్ల బాలుడు, అమాయక బాలుడు, మాయ ఎరుగని బాలుడు, మాయాతీతుడైనటువంటి మాధవుని మనసున నిలిపినటువంటి నిజభక్తుడు, భక్తుల్లో భాగవతుల్లో ప్రథముడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క ఆ ఆర్తిని తీర్చడం కోసం ప్రహ్లాద రంజన హిరణ్యకశిపు భంజన అవతారమూర్తి అయినటువంటి నృసింహుడు ఆవిర్భవించినటువంటి నృసింహ జయంతి ఈనాడు. సత్వగుణ ప్రధానుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరం హరినామస్మరణం చేస్తూ ఉంటే ఆ హరికి అరి అయినటువంటి ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు హరి వైరి అవటం చేత అతన్ని వారించాలని అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. కానీ విశేషం ఏమిటి అంటే ప్రహ్లాదుడు భక్తితో హరినామస్మరణ చేస్తే ఆ హిరణ్యకశిపుడు వైరంతో అనేకసార్లు హరినామస్మరణం చేశాడు. హరతి పాపాని దుష్టచిత్తైవ అపిస్మృత నిత్యయాపి సంస్పృష్టో దహ్యతే వహిపావక అని శాస్త్రంలో చెప్పినట్లుగా నిప్పు 3 ఏళ్లవాడు ముట్టుకున్నా, 30 ఏళ్లవాడు ముట్టుకున్నా, స్త్రీలు ముట్టుకున్నా, పురుషులు ముట్టుకున్నా, పండితులు ముట్టుకున్నా, పామరులు ముట్టుకున్నా కాల్చేటటువంటి తన సహజ లక్షణాన్ని అది ప్రదర్శిస్తుంది. అలాగే హరినామాన్ని తెలిసి చేసినా, తెలియక చేసినా, భక్తితో చేసినా, విరక్తితో చేసినా, శత్రుభావంతో చేసినా దాని ప్రభావం అది చూపిస్తుంది. అందుకే భగవంతుని చేరుకోవడానికి అలుకనైన చిలిమినైన కామంబునైనా అంటారు. ఆ హరినామాన్ని ప్రహ్లాదుడితో సమానంగా హిరణ్యకశిపుడు అన్నిసార్లు చేశాడు కాబట్టి ఆ హిరణ్యకశిపుడి యొక్క ప్రాణాన్ని హరించడం కోసం, తనకి మోక్షాన్ని ప్రసాదించడం కోసం సాక్షాత్తు భగవానుడు మృగన్న మానుషం నరకేసరిగా సగం నరుడి రూపంలో, సగం సింహ రూపంలో ఆయన ఆవిర్భవించాడు. నిరంతరం నీవు హరినామ స్మరణం చేస్తావురా, ఎక్కడ నీ హరి అని అడిగినటువంటి తండ్రికి సమాధానంగా కుమారుడు చెప్పాడు, ఓ తండ్రి ఎక్కడని నీకు చూపించమంటావు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అని చెప్పినటువంటి కుమారుడి మాటకు ఇదిగో ఈ సభా స్తంభంలో నీవు నీ హరిని చూపిస్తావా అంటే ఆనందంగా చూపిస్తానని ఆ ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటకు ఆ సభాస్తంభం మురిసిపోయిందిట. ఒరి ప్రహ్లాద, నా పేరు చెప్పవయ్యా, నాలో నుండి హరి ఆవిర్భవించాడనే కీర్తి నాకు లభిస్తుంది అని సభాస్తంభం నమస్కారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నృసింహుడు ఆ స్తంభాన్ని చీల్చుకుని వచ్చి ఆ హిరణ్యకశిపుడి యొక్క ఆ సంహారాన్ని చేశాడు. ఆయన కోరుకున్నటువంటి ప్రకారంగా. ఆయన ఎట్లా కోరాడంటే గాలిని కుంభిని అగ్నినంబుధువుల ఆకాశ స్థలన్ దిక్కులన్నని ఇట్లా నీరు చేత కాకుండా, నిప్పు చేత కాకుండా, నింగి మీద కాకుండా, నేల మీద కాకుండా ఇలా అనేక రకాలైనటువంటి కోరికలు ఆయన కోరటం జరిగింది. ఆయన కోరికను అనుసరించి నరసింహుడు ఆవిర్భవించి హిరణ్య కశిపుణ్ణి సంహరించడం జరిగింది. ప్రహ్లాదుణ్ణి మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేయడం జరిగింది. అటువంటి హరి ఆ నృసింహుడు యొక్క దివ్యకృప అందరికీ ఈ నృసింహ జయంతి నాడు ఉండాలని, నృసింహ స్తోత్రాలను ఇతోధికంగా పారాయణ అందరూ చేయాలని ఆశిస్తూ నృసింహనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే
కార్యాలన్నీ ఆ రోజుకి సంపూర్ణంగా శుభావహంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి, బుధవారం, నక్షత్రం స్వాతి ఉదయం 7:15 వరకు, తదుపరి విశాఖ. నేటి విశేషాన్ని చూస్తే నృసింహ జయంతి, అలాగే తరిగొండ వేంగమాంబ జయంతి కూడా. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు, వృషభంలో గురు, రవి, శుక్రుడు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో శని, కుజ, రాహువులు మీనంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు గతంలో చేసినటువంటి తప్పు ఏదైనా పొరపాటున తెలియక ఉన్నట్లయితే అంగీకరించడం మంచిది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా అయిపోతుంది. వృత్తి చేస్తున్నటువంటి వారు ఏదైనా ఒక చిన్న పొరపాటుని కానీ చేసి ఉన్నట్లయితే సమర్థించుకోవడానికి ప్రయత్నించడం సరైనటువంటి అంశం కాదు. కావాలని బదిలీ కోసం ప్రయత్నాన్ని మాత్రం చేయనేకూడదు. ఉద్యోగస్తులు తప్పక బదిలీలు ఆగిపోయే అవకాశం ఉంది కూడా. ఖర్చు బాగా పెరిగే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని నిరోధించుకోగలిగిన శక్తి ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. ఔషధ సేవని క్రమం తప్పక చేస్తూ ఉన్నట్లయితే అనారోగ్య భావన ఏమాత్రం ఉండే అవకాశం లేదు. కుటుంబంలో ఉండే పెద్దలు, అలాగే అనారోగ్యవంతులు అయినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రము ఉండవు. నృసింహ జయంతి సందర్భంగా మేషరాశి వారు శ్రీ నృసింహస్వామిని తెల్లని గంధజలంతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్యాలు సిద్ధిస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉత్సాహం మధ్యమంగా ఉంటుంది. ఉద్యోగులకి ఆనందంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఏమాత్రమూ లేదనే విషయం తెలిసి మరింత ఆనందంగా ఉంటుంది. పై పరీక్షలకి సిద్ధమవుతున్న వారందరూ కూడా పరీక్ష అవసరం లేకుండానే పై స్థాయిని పొందగలుగుతారు. అయితే ఆర్థికమైనటువంటి వేతన అభివృద్ధి మాత్రం ఉండకపోవచ్చు. ఉద్యోగపు స్థాయిని బట్టి వాహనం కూడా సమకూర్పబడవచ్చు. ఆనందదాయకంగా అనిపిస్తుంది కూడా. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి లాభం మరింతగా అనిపిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. నృసింహ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ నృసింహస్వామికి ఎర్రని గంధజలంతో అభిషేకాన్ని చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూర ప్రయాణాలని వినోద విహార యాత్రలుగా చేస్తారు. దాన ధర్మాల పట్ల బుద్ధిని బాగా ప్రసరింపజేస్తారు. పుణ్య నదీ స్నానాలు చేయాలనే ఆలోచనతో చాలా దూరాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంతోషం కలిగించడం కోసమని అనేక ప్రదేశాలని చూపించే విధానం కూడా గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి రుణాన్ని చేయవలసిన అవసరం లేకుండా ఉంటారు. హామీలను ఎవరికి ఇయ్యరు. వాగ్దానాలు ఏమాత్రమూ చేయరు. మధ్యవర్తిత్వానికి ఏమాత్రపు అంగీకారాన్ని చూపరు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడరు. తమని విశేషంగా ఎవరైనా పొగుడుతూ ఉన్నట్లయితే ప్రయోజన అపేక్షతో అలా చేస్తున్నారని గమనించి వారిని దూరం పెడతారు కూడా. నృసింహ జయంతి సందర్భంగా మిథున రాశి వారు చందన గంధాన్ని స్వయంగా అలదినట్లయితే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏ తప్పు చేయనటువంటి కారణంగా అధికారులతో చక్కనైనటువంటి ఆ సమన్వయ భావాన్ని కలిగి ఉంటారు. క్రింది ఉద్యోగులు సహకరించకపోయినప్పటికీ కూడా సమర్థతతో ఆ కార్యాలని పూర్తి చేస్తారు. ప్రతినిత్యము కూడా పర్యవేక్షణ భావం కలిగే ఉంటారు. ఇబ్బందికి గురి కానియరు, ఇబ్బందికి గురి కానిచ్చుకోరు కూడా. దూరభార ప్రయాణాలని కావాలని మానుకుంటారు. ఆర్థికమైన లాభం ఉంది కదా అని మరో ఉద్యోగ ప్రయత్నానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. ఇంతకు ముందే కొనుక్కున్నటువంటి ఇంటికి మారాలనేటటువంటి దృఢమైన అభిలాషతో ఉంటారు. విదేశీ ప్రయాణాలు లాభించే అవకాశంగా అనిపించినప్పుడు విదేశ ప్రయాణాన్ని చేయడానికి వెనుకాడరు. నృసింహ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ నృసింహస్వామిని పసుపు కుంకుమ జలంతో కానీ అభిషేకించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. నలుపు ఈరోజు కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలోని సంతానం దూర ప్రయాణాలు చేస్తూ అక్కడ ఉద్యోగాలని చేస్తూ ఉండేటటువంటి వారైతే వాహన విషయంలో జాగ్రత్తని పాటించక తప్పదు. ఉద్యోగపు మార్పుని తరచుగా చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఆ పై అధికారులకి వీరి మీద వ్యతిరేక భావం ఏర్పడవచ్చు. వృత్తి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారం మాత్రం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వంచన, అసత్యము లేకుండా ఉండేటటువంటి ప్రవర్తనతో ఉండడం చాలా చాలా అవసరం. ఇంతకు ముందు ఏదైనా భూముల్ని కొనడం, అమ్మడం వంటి వ్యాపారాలే కానీ చేసి ఉన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేందుకు విశేష ప్రయత్నాన్ని చేయని పక్షంలో న్యాయస్థానాల దాకా విషయం వెళ్ళవచ్చు. ఆలోచించి మాత్రమే మాట్లాడాలి. ఇతరుని ఎగతాళి భావంతో వేళాకోళంతో మాట్లాడినట్లయితే విషయం దూరం జరగవచ్చు. నృసింహ జయంతి సందర్భంగా సింహరాశి వారు శ్రీ నృసింహస్వామిని పంచ పుష్ప జలంతో అభిషేకించినట్లయితే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి గృహ లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అశాంత భావం లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. పేచీలు కలహాలు లేకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటారు. పై అధికారులతో కానీ తోటి క్రింది ఉద్యోగులతో ఏ విధమైనటువంటి భేదభావము రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా ఉంటారు. వృత్తిలో నష్టం ఏమాత్రము రాణించుకోకుండా ఉండేలా చేసుకుంటారు. వ్యాపారం బాగా అనుకూలించేటటువంటి తీరుగా సర్వ ప్రయత్నాలని చేసుకుని సిద్ధపడి ఉంటారు. అనారోగ్యం లేకుండా ఉండేందుకు కావలసిన జాగ్రత్తల్ని ముందే చేసుకుని కనిపిస్తారు. ఇంట్లో ఉన్న అందరికీ కూడా సామరస్య భావం కలిగేలాగా అందరితో కలుపుకోలుతనంగా వ్యవహరిస్తారు. కన్యారాశి వారు నృసింహ జయంతి సందర్భంగా శ్రీ నృసింహస్వామిని పంచ ఫల రసాలతో కానీ అభిషేకం చేస్తే ఎదురు చూస్తున్నటువంటి సంతాన ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి ఆకుపచ్చ. నేటి అదృష్ట సంఖ్య వారికి 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటకి మాట చెప్పే ఆలోచనతో ఉంటారు. ఏ విధమైనటువంటి సహనభావము కలిగి ఉండరు. సంతానం పట్ల మాత్రమే ప్రేమ వాత్సల్యాలతో గోచరిస్తారు. ఎవరు తమ అభిప్రాయాన్ని వ్యతిరేకించినా తిరిగి మాట చెప్పే ధోరణి తప్ప ఐకమత్య ధోరణి తక్కువగా ఉండొచ్చు. వృత్తిలో లాభం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మరింత విశేషంగా ఉంటుంది. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో మాత్రం బంధువులు మిత్రులైనటువంటి వారి ఆలోచననే తీసుకుంటారు తప్ప వ్యాపార అనుభవం ఉన్నటువంటి వారి ఆలోచనని పరిగణనలోనికి తీసుకోరు.
నృసింహ జయంతి సందర్భంగా తులారాశి వారు శ్రీ నృసింహస్వామిని బిల్వజలంతో కానీ అభిషేకించినట్లయితే సంతానం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. తాము చేయబోతున్నటువంటి వ్యాపారానికి అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. తీవ్రమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. శ్రమలో భాగస్వాములుగా అనుకూలమైనటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే వ్యయం మాత్రం ఎక్కువగా అవుతున్నా లెక్కించే అవకాశమే ఉండదు. ముఖ్యంగా తల్లితో అనుకూలత భావాన్ని కలిగి తండ్రితో విరోధ భావం మాత్రం కలిగి ఉండడం బాధాకరంగా అనిపించవచ్చు. అనవసరమైనటువంటి స్నేహాలని పూర్తిగా విడిచేయాలనే ఆలోచనకు వస్తారు. ఉన్నటువంటి అనుకూల స్నేహాల్ని బలపరుచుకుంటూ గోచరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదిస్తూ మాత్రమే చేస్తారు తప్ప అనాలోచితంగానూ ఏకపక్షంగానూ నిర్ణయాన్ని చేయరు. నృసింహ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ నృసింహస్వామికి అర్చన చేసి వడపప్పుని నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పక ఐకమత్య భావన కుటుంబంలో కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. నేడు కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి వెళ్ళడంలో ప్రాముఖ్యాన్ని చూపిస్తారు. తగినటువంటి పత్రాల కోసం ప్రయత్నాలని ఎక్కువ ఖర్చు చేసి సంపాదించుకోగలుగుతారు. తాత్కాలిక అనారోగ్య భావం కారణంగా అనారోగ్యం కలుగుతుందేమో అనేటటువంటి ఆలోచన కారణంగా ఇంత చేసిన ప్రయత్నాన్ని కూడా ప్రయాణం చేయకుండానే ఉంచుకుంటారు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టేటటువంటి సందర్భంలో ధైర్యం చాలక వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటారు. వృత్తి పని చేసేవారికి మంచి అనుకూలత కలిగినటువంటి కాలం. ఇతరులతో మాట పడకుండా ఉండేటటువంటి తీరుగా ప్రవర్తనని కొనసాగిస్తారు. కుటుంబంలో ఉండే సంతానంతో ఐకమత్య భావం మరింతగా ఉంటుంది. నృసింహ జయంతి సందర్భంగా ధనురాశి వారు శ్రీ నృసింహస్వామిని అభిషేకించి పానకాన్ని నైవేద్యంగా కానీ పెట్టినట్లయితే ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ ఆలోచన చేస్తారు. అయినా కలిసి వచ్చే అవకాశం తక్కువ. పెట్టుబడిని ఎంతో జాగ్రత్తగా చేసినప్పటికీ కూడా పెట్టుబడి అనుకూలించకపోవచ్చు. వ్యాపారం చేసేటటువంటిది ప్రతిదీ కూడా వ్యతిరేక భావంతో ఉండొచ్చు. అధికారులతో సమన్వయ భావంతో ఉన్నప్పటికీ వారి ఆగ్రహాన్నే చూడవలసి వస్తుంది. ఒక సందర్భంలో ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో వస్తు చౌర్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వ్యావసాయికమైనటువంటి క్షేత్రాన్ని గురించి ఎంత పట్టించుకున్నప్పటికీ కూడా నష్టం తప్పనిసరి కావచ్చు. నృసింహ జయంతి సందర్భంగా మకర రాశి వారు శ్రీ నృసింహస్వామికి తులసీదళ జలంతో కానీ అభిషేకాన్ని చేసినట్లయితే శత్రుంజయం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ధనాన్ని సంపాదించాలనే అధిక తృష్ణ ఉంటుంది. అధికారులతో పేచీ ఏమాత్రం పడే అవకాశమే ఉండదు. అయితే తాత్కాలికంగా కలుగుతూ ఉండేటటువంటి అనారోగ్యం కారణంగా ఎక్కువ సెలవులను పెట్టే అవకాశం గోచరిస్తోంది. తోటి ఉద్యోగులు ఆ పరిభారాన్ని స్వయంగా వహిస్తారు. ఇబ్బందిని ఏమాత్రము కలగచేయరు కూడా. ముఖ్యంగా దూరభార ప్రయాణాలని వినోద విహారయాత్రలుగా చేస్తారు. చేసేటటువంటి సందర్భంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉండడం అవసరం.
నృసింహ జయంతి సందర్భంగా శ్రీ నృసింహస్వామిని కుంభరాశి వారు గన్నేరు పూలతో కానీ అర్చన చేసినట్లయితే తప్పక ఆందోళన నివృత్తమవుతుంది, పూర్తిగా తొలగిపోతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆలోచనని కలిగి ఉండరు. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఉద్యోగ మార్పుని గురించినటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఎవరు ఏ సలహాని సూచనని ఇచ్చినా దాన్ని వెంటనే బుద్ధిలోనికి తీసుకునే ఆలోచన ఏమాత్రమూ మంచిది కాదు అని గ్రహించగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సంబంధించినటువంటి ఏ సాడీలు ఉంటాయో వాటిని తమలోనే ఉంచుకుంటారు. ప్రచారాన్ని చేయడానికి ఇష్టపడరు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. అయినా తాత్కాలిక అనారోగ్య భావం కలుగుతూనే ఉంటుంది. తాము పెట్టేటటువంటి పెట్టుబడిని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే పెడతారు. అయినా అదంత ఫలవంతం కాకపోవచ్చు. ఈ రోజున మొత్తానికి ఏమైనప్పటికీ కూడా శుభ అశుభ మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి ఈ రోజున ఈ రాశి వారికి. నృసింహ జయంతి సందర్భంగా మీనరాశి వారు శ్రీ నృసింహస్వామిని కలువలతో కానీ లేదా మందారాలతో కానీ అర్చించినట్లయితే తప్పక వారికి మానసికమైనటువంటి ఆనందంతో పాటు శుభవాక్య శ్రవణం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. నృసింహ జయంతి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు నృసింహ జయంతి. ఈ సందర్భంగా నరసింహస్వామి వారిని ఏ విధంగా పూజిస్తే నరసింహస్వామి అనుగ్రహం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు, నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నృసింహ జయంతి సందర్భంగా మీ గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి కుజుడికి ప్రియమైన విధంగా 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా 9 ఒత్తుల దీపాన్ని నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెలిగించినట్లయితే కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి నరసింహస్వామి అనుగ్రహం కలిగి జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహపరంగా దాంపత్యపరంగా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి బయటపడటానికి కూడా ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో పూజ చేస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే తులసి దళాలతో కూడా లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి పూజ చేయాలి. లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా గృహంలో లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి ప్రత్యేకమైన పూజ చేస్తే నృసింహ జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైనా గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని కానీ యోగానంద నరసింహస్వామి వారి చిత్రపటాన్ని కానీ
ప్రహ్లాద వరదన్ చిత్రపటాన్ని కానీ ఈరోజు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించటం ద్వారా సంవత్సరంలో వచ్చే అన్ని రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. అలాగే దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి 9 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు, అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మందార పూలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ఇచ్చి అర్చన చేయించుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు గృహంలో కానీ నరసింహస్వామి దేవాలయంలో కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా అన్ని రకాలైన అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో స్తంభాలకు ఈరోజు తిరుచూర్ణాన్ని అలంకరించాలి. లక్ష్మీ నరసింహస్వామి స్తంభం నుంచి ఆవిర్భవించారు కాబట్టి స్తంభాలకు తిరుచూర్ణం అలంకరించడం ద్వారా కూడా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు వైశాఖ పూర్ణిమ, దీన్ని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.